అందుకే నా ముదిరాజు సోదరులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ముదిరాజు బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. మీ సోదరుడు పేదోడు మీ ఇళ్ళల్లో పుట్టి మీ ప్రతిష్ట నీల మధుకియాల ఒక్క పక్కన గడిలలో ఉండే దొర ఉన్నాడు, రెండో పక్కన ఓ పెద్దరెడ్డి ఉన్నాడు. మరి ఈ పేద బలహీన వర్గాల ముదిరాజు బిడ్డకు పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం, ఇందిరమ్మ వారసుడిగా ప్రకటించినాం. ఇవాళ మీ బిడ్డని గెలిపించుకునే బాధ్యత మీ మీదనే ఉంది. ఎవడైనా తులమిచ్చిండనో, వనమిచ్చిండనో, ఆపిచ్చిండనో, ఫుల్ ఇచ్చిండనో ఏదన్నా నమ్మితారంటే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవడో మీకు తెలుసా? మల్లన్న సాగర్లో 50,000 ఎకరాలు గుంజుకొని ఏటిగడ్డ కిష్టాపురం మల్లన్న సాగర్ ప్రాంతంలో పేద రైతులను గోదావరి జలాలలో ముంచి పోలీసు ఉక్కు పాదాలతో తొక్కించి పోలీస్ స్టేషన్లలో ఆడబిడ్డలను కొట్టించి మీ మీద దాడులు చేసిన దుర్మార్గుడే ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి. మీరు కావాలంటే మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మలో మునిగిపోయిన రైతుల దగ్గరికి వెళ్ళండి, అడగండి. ఈ దుర్మార్గుడు వెంకట్రామరెడ్డి ఎవడు కలెక్టర్గా ఉండి ఇక్కడ రైతుల భూములు గుంజుకున్నోడు కాదా? వందలాది రైతుల కుటుంబాల మీద కేసులు పెట్టినోడు కాదా? మల్లన్న సాగర్ మా భూములు ఇయ్యము అని అంటే పోలీసులను పెట్టి ఆడబిడ్డలను పరిగెత్తించి కొట్టినోడు ఈ వెంకట్రామరెడ్డి కాదా? ఏ ఊరోడు, ఎక్కడోడు, ఎక్కడికి వచ్చిండు, ఇక్కడ ఎంపీ కావాలనుకుంటుండో ఆలోచన చేయండి. ఎందుకు ఇచ్చిండు కేసీఆర్? నమ్మిన బంటు కాసిం రిజ్వీ నిజాంకి ఎట్లయితే గులాంగిరి చేసిండో ఫామ్ హౌస్లో గులాంగిరి చేస్తాడు. కాసిం రిజ్వీ వల్ల తెలంగాణ ప్రజల మీద ఎట్లా దాడులు చేపించిండో మల్లన్న సాగర్లో 14 గ్రామాలను పొట్టన పెట్టుకున్న వెంకట్రామరెడ్డిని ఇవాళ బీఆర్ఎస్ వాడు అభ్యర్థిగా పెట్టిండు. నేను అడుగుతున్నా, పెద్దలు మదన్ రెడ్డి లాంటి వాళ్ళు కేసీఆర్కు పువ్వ లేనప్పుడు బుక్కెడు పువ్వ పెట్టినోడు మదన్ రెడ్డి లాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చిండంటే కేసీఆర్ నీతి ఏందో జాతి ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి మిత్రులారా. అందుకే మిత్రులారా, మోడీని చూసినాం ఢిల్లీలో, గల్లీలో కేడీని చూసినాం. వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటానే. మొన్న డిసెంబర్లో కేడీని పొందబెట్టినరు, ఇక వంతు మోడీకి వచ్చింది. ఒక్కని కాదు, ఇద్దరు తోడు దొంగల్ని తుదముట్టించే వరకు ఓడిస్తేనే ఈ ప్రాంత తెలంగాణకు న్యాయం జరుగుద్ది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.